హలో అండి, ఈరోజు ధర్మాకోల్తో అలాగే ఇలాగా కార్డుబోర్డు తోటి వెల్కమ్ బోర్డు తయారు చేయడం అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒక పేపర్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటాము. ఆ కటింగ్ చేసిన అది ఆ కార్డుబోర్డు మీద పెట్టేసి అలాగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసి కార్డుబోర్డుని కూడా ఆ షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా 2 కట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని మనము ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టి అతికించేస్తామన్నమాట. చాలా బాగా వస్తుందండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ వదలకుండా చూడండి. ఈ విధంగా వస్తుంది. దానికి ఇలా గమ్ రాసేసి అంటించేస్తాము. చూసారు కదా, దాని మీద రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉందండి, అది వేసేస్తున్నాను. పేపర్ ఉంటే రెడ్ పేపర్ అయినా అంటించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ధర్మాకోల్ అన్నమాట. ఈ ధర్మాకోల్ ఈ సైజులో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా 1 ఇంచ్ కదా పొడవు వస్తాయి, 1 ఇంచ్ పొడవు వస్తాయి. ఆ పొడవుకి ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని దాని కిందని చిన్న పేపకలు రాసేసి ఈ హార్ట్ షేప్లో తయారు చేసాం కదా, ఆ రెండిట్లని అతికించాం కదా, దానిపైన వీడియోలో చూపించిన విధంగా చక్కగా అంటించుకోండి. చాలా బాగా వస్తుందండి. అసలు అంటిస్తున్నప్పుడు అబ్బా భలే లుక్ వచ్చిందే అనిపించింది. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇంకా దాని లోపల నేను ఏంటంటే చేయబోతున్నాను, వెల్కమ్ అని చెప్పేసి ముందు స్కెచ్ పెన్తో రాసేస్తాను. రాసేసి దాని మీద ఏంటంటే ఈ ధర్మాకోళ్ళు ఇప్పుడు ఏంటంటే అంత పొడవు పెట్టక్కర్లేదు, వెడల్పు తగ్గించి పొడవు తగ్గించి ఈ విధంగా పెట్టాలన్నమాట. పెడితే కొంచెం లుక్ బాగుంటుంది. అదే పొడవులో పెడితే అంత లుక్ ఉండదు అన్నమాట. బార్డర్ వేసిన పొడవులో అన్నీ అరేంజ్ చేసుకుని ఆ తర్వాత గమ్ అంటించేసండి దాని మీద. అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే పేపర్ తీసుకోండి, 3 ఇంచెస్ కొలత మీద కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని దానికి ఇలా పువ్వులా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పువ్వు తయారు చేసేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ వాళ్ళెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది అన్నది కామెంట్ తెలియచేయండి. కామెంట్లో చెప్పండి, బాగున్నా బాగోపోయినా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఈ విధంగా పువ్వులు, ఆ పువ్వులకి ఇంకా కొంచెం చిన్న సైజు పువ్వులు కూడా తయారు చేసుకొని అంటించేసామన్నమాట. అంటించి దాన్ని మళ్ళీ ఇలాగా చూసారు కదా దాని మీద అంటిస్తున్నాము. ఈ ఆకులు కూడా కట్ చేసుకున్నాం కదా, ఆకుల్ని కూడా ఈ విధంగా అంటించేసుకోవాలన్నమాట. చూడడానికి ఎంత లుక్ ఉందో, అసలు ఇలాగే వదిలేయాలనిపించింది. కానీ ఇంకా మంచి లుక్ కలర్ఫుల్గా తేవడం కోసం అని చెప్పేసి వాటర్ కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. ఆ వాటర్ కలర్స్ తోటి బార్డర్ మొత్తం కూడా బ్లూ వేసాను. అలాగే వెల్కమ్కేమో ఒక్కొక్క కలర్ వేసాను. అలాగే పువ్వుకి కూడా ఇచ్చేటప్పుడు కలర్స్ డ్రా చేశాను అనమాట. ఇలాగా కలరింగ్ చేయడం వల్ల ఏంటంటే చూడడానికి ఇంకా లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు వెల్కమ్ బోర్డు హృదయపూర్వకంగా ఎదుటి వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లుగా హృదయాలతోటి, అంటే భార్యాభర్తలు బంధంలాగా అలాగా ఆహ్వానిస్తున్నట్టు ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.